నేను పోలింగ్ పోయి అక్క నీడాడు అక్క నువ్వు శివాజీకి సపోర్ట్ చేస్తావు అక్క అక్క సపోర్ట్ చేస్తుంది ఆ యాంకర్ అక్క సపోర్ట్ చేస్తుంది అమ్మతోటి చెప్తున్నా ఆడవాళ్ళందరూ శివాజీ అన్నకు సపోర్ట్ చేస్తారు అనుషి అక్కకు ఒక్కడు సపోర్ట్ చేస్తలేరు ఎందుకు చెప్పాలా అన్న నేను ఓటింగ్లు చూసిన కొన్ని పెద్ద పెద్ద పాపులర్ టీవీ లాంటిది పెద్ద కింద ఓటింగ్ పెట్టారు 95% మన శివాజీ అన్నకు సపోర్ట్ చేసిరు ఆయన ఏం చెప్పిండు అన్న చెప్పు బట్టలు కప్పుకోరక్క అని చెప్పిండు సామాన్లు కనిపించకుండా అంటే సామాన్లు కాకపోతే మీ నడుము కనిపించదు ఇంకోటి కిందది కనిపించదు పైనది కనిపించదు చెస్ట్ కనిపించదు ఇప్పి చెప్పాలా సామాన్లు అంటే అర్థం చేసుకోవాలా ఇన్స్టాలో కూడా కొద్దిగా ట్రెండ్ అయింది ఆయన కూడా అదే భావజాలాలు వాడిను తప్పేంది ఉంది అక్క ఆ స్థాయిలో ఉన్న ఒక సెలబ్రిటీ సామాన్లోని ఆడవాళ్ళని కించపరిస్తే కామన్ మ్యాన్ ఇంకెట్లా మాట్లాడాలి నేను అదే చెప్తున్నా నేను ఇప్పుడు ఆ స్థాయిలో సెలబ్రిటీలే సామాన్లను అనుషయ అక్క ఆ స్థాయి యాంకరింగ్ పెద్ద యాంకరింగ్ మొత్తం చెడిల మీద తిరిగిందనా బికినీ ఈడ కాదు ఈ యాప్ కాదు చెడి ఖాళీ నీకు ఎట్లా చెప్పాలంటే ఎక్కలు ఉన్నారు నేను చెప్పబుద్ధి అయితే లేదు కానీ ఖాళీ అదే పార్టు ప్రైవేట్ పార్టు కప్పుకొని తిరిగింది ఇంకోటి మన కర్మ ఏంది తెలుసా మనం భారతదేశం తెలంగాణ తెలుగు రాష్ట్ర కర్మ ఏంది తెలుసా వాళ్ళ కొడుకుల ముందర ఎక్స్పోజింగ్ ఇస్తుంది వాళ్ళ కొడుకులు ఇప్పుడు నాకు తెలిసి 14 మైనర్ పూర్వాలు వాళ్ళకు ఫీలింగ్స్ వస్తే ఎట్లానే వాళ్ళ సొంత కొడుకులకు తొడలు చూపించుకుంటావు నువ్వు సొంత కొడుకులకు చెడ్డీలు చూపించుకుంటావు అయినా శివాజీ గారు హీరోయిన్ అంటే ఈమె ఎందుకు రియాక్ట్ అవుతుంది అనుషయ గారు ఈమె రెండు మూడు నేనైతే ఇప్పుడు సినిమా హీరోయిన్ నటించి చూడలేదు హీరోయిన్గా చేసింది 2-3 సినిమాలలో హీరోయిన్గా చేసిందంట మళ్ళీ ఏ సినిమా చేసిందో అక్కనే చెప్పాలి నిజంగా ఈ నాన్ వెజ్ గాడు ఒక లంగాడు లంగా యాదలు చేస్తున్నాడు కొన్ని వీడియోలు బాగానే చేస్తాడు ఆయన కానీ ఈ విషయంలో హిందువులకు కించపరిచిండు ఆడు ఇండియాకి రాడంట ఆడు ఎక్కడో సిటిజన్ అక్కడ ఫారెన్ కంట్రీస్లో అరెస్ట్ ఆయనకి అరెస్ట్ చేస్తారు ఆ పుట్టు కొట్టి తొక్కి అరెస్ట్ ఎందుకన్నా ఆ సౌదీ అరేబియా దుబాయ్ రూల్స్ పాటించాలి ఇట్లాంటి గాడి అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు అతను మరి అరెస్ట్ చేయకుండా ఎలా ఉంటారు బ్రో అరెస్ట్ చేయదు అంటున్నా నేను అందుకాడే నువ్వు ఎక్కడింటో ఎస్ఎస్పీ నేను ఇప్పుడు సౌదీ అరేబియా అని చెప్పినగా స్పాట్లో కొట్టి మినిమం వేయాలి ఆ కొడుకుకి మినిమం నేను చెప్పే కంటెంట్ మొత్తం మర్చిపోతున్నా ఇంకోటి చెప్పు నాగబాబు గారు కూడా నేను అందుకాడే చెప్తాను నాగబాబు సార్ ఒక జనసేన కార్యకర్తగా చెప్తున్నా నేను అమ్మదోడు చెప్తున్నా పవన్ కళ్యాణ్ సార్ ఈయనకు నువ్వు పార్టీల నుంచి తొలగించాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేసుకున్నాను నాగబాబు గారి వల్ల చిరంజీవి గారి పరువు పవన్ కళ్యాణ్ పరువు పోతుందా నాగబాబు వల్ల అంటే ఈ ఒక్క వీడియో వల్ల పోతుంది 100% ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా తగ్గుతుంది నాలాంటి నాలాంటి కార్యకర్తలు కూడా ఇగో నేను నిజంగా నువ్వు తెలుసుగా నేను పవన్ కళ్యాణ్ సపోర్టర్ని ఎస్ఎఫ్ నువ్వు ప్రతి ఐమాక్స్లో చెప్తా కదా కండువ వేసుకురాలే నేను పవన్ కళ్యాణ్ సపోర్టర్నా ఎవరన్నా చెప్పను నువ్వు చెప్పనా పవన్ కళ్యాణ్ సపోర్టర్నా నేను నాగేంద్ర బాబుకి డైరెక్ట్ కలిసా ఆయన మాకు కొద్దిగా ఆర్థికంగా కూడా హెల్ప్ చేస్తాడు ఇప్పుడు నువ్వు నాకు చేసినా చేయకపోయినా నువ్వైతే లంగనే ఈ విషయంలో వేరే విషయంలో మంచోడివి వేరే విషయంలో మాకు ఓకే కానీ ఈ శివాజీ విషయంలో ఎందుకు శివాజీ గారు సపోర్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళ కూతురు పేరు బయటకు వస్తుందని సపోర్ట్ చేస్తున్నారా ఇక వాళ్ళ కూతురుది అయితే నేను ఇంత ఈ అనుషయ అక్కలంతా ఎక్స్పోజింగ్ అయితే వాళ్ళ కూతురుది అయితే ఎక్కడ చూడలే నేను ఆయన అమ్మాయి పేరు ఏమో ఉంది అక్క పేరు నిహారిక అంత ఎక్స్పోజింగ్ అయితే నేను చూడలే ఇంకోటి మంచు లక్ష్మి అక్కది చూసిన మంచు లక్ష్మి అక్క చూసిన బాగానే ఉన్నాయి ఆమె భర్తతోని అదేదో ఉంటదిగా సో ఫైనల్ గా చెప్పండి అసలు ఎలా ఉండాలి అమ్మాయిలు అంటే రైట్ అన్న ఇప్పుడు యుఎస్ గవర్నమెంట్ లాంటిది ఫారెన్ కంట్రీస్లో కొంతమంది ఇప్పుడు 18 బిలో అమ్మాయిలు ఫుల్గా డ్రెస్ ధరించాలని వాళ్ళే చట్టం తీసుకొచ్చారు మీకు కొంతమందికి కొంతమందికి తెలుసు మీలాంటి పెద్ద ఛానళ్ళకు కొంతమంది చిన్న ఛానళ్ళకు తెలియకపోతే ఒకసారి మీ గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు వాళ్ళే ఇంత ఫ్రీగా తిరిగే కంట్రీసే అక్కడ రేపులు మానభంగాలు ఎక్కువ జరుగుతుందని ఫుల్గా డ్రెస్ వేయాలని వాళ్ళు చట్టమే తీసుకొచ్చారు రైట్ ఇప్పుడు నేను నా యూఎస్ అది ఒకటి చట్టం ఉందిగా అది చెప్పిన తర్వాత ఈ సమాధానం చెప్తా అయితే అంతంత పెద్ద కంట్రీసే వాళ్ళే మొత్తం ఫుల్గా డ్రెస్ వేసుకోవాలని వాళ్ళు చట్టం తీసుకొచ్చారు మన భారతదేశం ఒక సాంప్రదాయాన్ని ఒక మంచిది ఒక దేవుళ్ళని వేల కోట్ల దేవుళ్ళు ఉంటారు వేల కోట్ల కులాలు ఉంటారు అట్లాంటి కులాలనే మనం ఇట్లాంటి చెడు పనులు చేయం ఏది ప్రపంచ దేశాలంతా భారతదేశాన్ని గౌరవిస్తారు దేనికి అంటే మన సాంప్రదాయము మన చీర కట్టు అదేవిధంగా మన డ్రెస్సింగ్ మన పంజాబీ డ్రెస్సు మన గుజరాతీ డ్రెస్సు మన మార్వాడి డ్రెస్సు టోటల్ అదే నేను చెప్తున్నా ఆగు అయితే ఈ మన భారతదేశమే ఇట్లా ఉంది అంత కట్టుకోవాలి బయట దేశాలే ఇంత ఉన్న దేశంలోనే నువ్వు ఇప్పుకొని తిరుగుతా అంటే ఎట్లా ఇప్పుడు నువ్వు హీరోయిన్ ఛాన్స్ అంటున్నావు కదన్నా శివాజీ గారు ఏమన్నారు నువ్వు సినిమాల్లో తోటలు ఇప్పుకొని నువ్వు ఆ ప్రైవేట్ పార్టీ కూడా ఇప్పుకొని చూపించుకో వీడియో వేసుకో నాకు సంబంధం లేదు బయట తిరిగాగు తల్లే అన్నాడు
ఆ విషయం మీరు గ్రహిస్తలేదు ఎస్ఎస్పీ టీవీ. దీనికన్నా ముందు ఇంకో దీనికన్నా ముందు ఇంకో క్వశ్చన్ అడిగిన అడుగు ఇప్పుడు. దీనికన్నా ముందు ఒక క్వశ్చన్ అడిగిన దానికి కూడా సమాధానం చెప్తా. నా అన్వేషణ ఇప్పుడు హీరోయిన్లు అంతా మొత్తం కప్పుకుంటే సినిమా ఛాన్సులు రావు. ఇప్పుడు హీరోయిన్ అంటే 15-16 సంవత్సరాలు చూస్తారు, 30 సంవత్సరాలు వచ్చాక ఏం ఇప్పకపోతే ఎవరు ఛాన్స్ ఇవ్వడంటున్నారు. నేను అదే అంటున్నా. శివాజీ అన్న ఏం చేసి చెప్పిందంటే మీరు క్లియర్గా స్టేట్మెంట్ ఇవ్వలేదనుకుంటా. సినిమాల్లో ప్రైవేట్ పార్టీ కూడా ఇప్పుకొని తిరుగు, ఇంకా పోర్న్ వీడియో కూడా వేసుకో, ఏం వద్దంటలేము, బయట తిరగకు తల్లి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఇప్పుకొని తిరుగు సెన్సార్ బోర్డు గిట ఏ సర్టిఫికేట్, బి సర్టిఫికేట్, సి సర్టిఫికేట్, ఎన్ని సర్టిఫికేట్లు ఉన్నాయో నాకు తెలియవు. కానీ ఆ కొన్ని ఏ సర్టిఫికేట్ అంటే 18+ అని నాకు తెలుసు. వాళ్ళే చూస్తారు. ఇక మళ్ళీ మామూలు మంచి వీడియో, మంచి సినిమాలు ఉంటే మంచి చూస్తారు. అందుకబట్టి నువ్వు సినిమాలు ఏదైనా ఇప్పుకో, ప్రైవేట్ పార్టీలు కూడా చూపించుకో, మాకు అభ్యంతరం లేదు. కానీ బయట పబ్లిక్ ప్లేస్లలో మీ కొడుకుల దగ్గర, మీ సొంత కొడుకుల దగ్గర, నీ సొంత భర్త దగ్గర ఎట్లా ఇప్పుకుంటున్నావు? బయటనే ఇప్పుతున్నావు, లోపలే తిప్పుతావు. ఇక నేను చెప్తున్నా చూడు, అదే బయట ప్లేస్ పబ్లిక్ ఇట్లాంటి ప్లేస్లలో ఇప్పకుండా తిరుగు, మంచిగా తిరుగు, సాంప్రదాయంగా ఉండు, మన తెలుగు భారతదేశ సాంప్రదాయంగా ఉండమని నేను చెప్తున్నా.